బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు జంగయ్య మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీర్ స్టూడెంట్ పై చేసిన కామెంట్లను ఎట్లా చూస్తారు? క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు, దీనిపైన ఏంటి మరి? దీన్ని క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి ముఖ్యంగా ముందు అది చెప్పండి. అంటే ఒక మాట ఇచ్చి తప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ దేశంలో చూసుకోండి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఈ దేశంలో క్రిమినల్ ఎవరంటే ఎవరి పేరు వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణలోనికి మనం బాధపడుతున్నాం. అలా ఆయన క్రిమినల్ వేస్ట్ అవ్వాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి పేరు వస్తుంది. అండ్ తెలంగాణ సమాజంలో మేము ఉండడం వల్ల మేము సిగ్గుపడతా ఉన్నాం. ఒక క్రిమినల్, కొంతమంది క్రిమినల్ అంటే ఆయన క్రిమినల్ అని సమాజం మొత్తం క్రిమినల్ రేవంత్ రెడ్డి క్రిమినల్ అని దేశం మొత్తం చెప్తుంటే, అరే ఆయన మొత్తం దేశం మొత్తం నన్ను క్రిమినల్ అంటుంది, నేను వేరే మీద బదలాం చేయాలి, వేరే వాళ్ళని బదలాం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థుల మీద క్రిమినల్ వేస్ట్ అంటున్నాను. అరే రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగోడు అయితే నువ్వు రారా, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి కాడికి రా, అప్లికేషన్ నింపున చేతగానే అన్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంజనీరింగ్ విద్యార్థికి రా, నువ్వు రా, ఇంజనీరింగ్ విద్యార్థి వస్తాడు. ఒకవేళ ఇంజనీరింగ్ విద్యార్థి అప్లికేషన్ నింపితే నువ్వు ముక్కుకు నీళ్ళకి రాస్తావా? ఈ మాటకు సవాల్ స్వీకరించాలని రేవంత్ రెడ్డికి నేను ఒక ఉస్మానియా విద్యార్థిగా అల్టిమేట్ జార్జ్ చేస్తున్నా. అదేవిధంగా ఈయన ఏం చేస్తా అంటే, అసలు క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించిందంటే, ఈరోజు 12,000 ఫీజు రిమెంబర్స్ బకాయిలు ఉన్నాయి. ఎక్కడెక్కడ అదే నాయన ఫీజు రిమెంబర్ బకాయిలు ఎక్కడ అయినాయి, వెంటనే విడుదల చేయాలని ఈరోజు ధర్నాలు రాష్ట్రాలకు ప్రశ్నిస్తూ ఉంటే, అది ఫీజు రిమెంబర్ బకాయిలు విడుదల చేయాల్సి వస్తాయి మరి నీ అమ్మ అంటే ఉద్దేశంతో మళ్ళీ ఇలా చదువుకొని మళ్ళీ ర్యాకెట్లు తయారు చేస్తారు, మళ్ళీ మంచి వెహికల్ని తయారు చేస్తూ ఉంటారు, అదేవిధంగా విమానాలను తయారు చేస్తూ ఉంటారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఇంజనీర్లు, వీళ్ళని ఉపాధి కల్పించొద్దు, వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దనే ఒక ఉద్దేశంతోనే ఒక విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకొని ఈరోజు విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నటువంటి దౌర్భాగ్యుడు రేవంత్ రెడ్డి. కాబట్టి వెంటనే ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, మరి విద్యాశాఖ ఆయన చేతుల్లో ఉంది, నేను విద్యాశాఖను ఎందుకు రీజన్ చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే రీజన్ చేయాలి విద్యాశాఖకు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు అని అంటున్నాడు. అంటే పొద్దున అల్పాహారం పెట్టినందుక విద్యార్థులకు, లేకుంటే ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇచ్చినందుక, లేదంటే టీచర్లకు బదిలీలు చేసినందుక, ఎందుకు చేయాలో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు నీ దగ్గర 3 శాఖలు ఉన్నాయి. సీఎం నువ్వే, హోంమంత్రి నువ్వే, మున్సిపల్ శాఖ నువ్వే, విద్యాశాఖ నువ్వే. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఏ ఒక్కరికి విద్యాశాఖ నిర్వహించడం చేత కాదా? అంటే కాంగ్రెస్ నాయకులు అందరూ దద్దమలా? నువ్వెందుకు విద్యాశాఖ రాజీనామా చేయాలంటే, ఈరోజు గురుకులాల విద్యార్థులందరూ చనిపోతూ ఉన్నారు, దాని మీద ఏమైనా సమీక్ష నిర్వహించినవా? ఒక విద్యార్థి దగ్గర ఏమైనా పరామర్శించినవా? ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడ వాంతులు విరేచనాలు చేసుకుంటున్నారు, నువ్వు ఒక రోజు పరామర్శించినవా? అందుకు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మేము ఏమైనా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయక గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు నేను ఇచ్చిన అని చెప్పుకోవడం సిగ్గుచేటు. నువ్వు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. విడుదల చేస్తలేవు కాబట్టి నువ్వు విద్యాశాఖ రాజీనామా చేయాలి. అదే కదా ఫీజు రిమెంబర్ బకాయిలు 12,000 కోట్ల ఫీజు రిమెంబర్ బకాయిలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఫీజు రిమెంబర్ ఇప్పుడు ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఊరు నుంచి ఒక ఇంజనీరింగో ఒక ఏమంటారు సైన్సో బిఏనో లేకపోతే బీటెక్ ఏదో ఒక చదవాలనుకుంటున్నా. నాకేంది ఉపాధి, నాకు ఫీజు రిమెంబర్ బకాయిలు వస్తే నేను చదువుతా. ఈరోజు ఒక నిరుపేద విద్యార్థి ఈరోజు ఫీజు రిమెంబర్ బకాయిలు చదవకపోతే ఈరోజు ఏ విధంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు, ఏ విధంగా బీఏ కంప్లీట్ చేస్తారు, ఏ విధంగా లా కంప్లీట్ చేస్తాడు, ఏ విధంగా ఉన్నత చదువులు చదువుతాడు? అంటే విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నావు. కాబట్టి నువ్వు విద్యాశాఖకు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఒక్కటే అని రేవంత్ రెడ్డి అనగానే ఒక ఏమంటారు, ఆయన మాట చెప్పి ఈరోజు నమ్మించి మోసం చేస్తూ ఉంటాడు. ఈరోజు 6 గ్యారెంటీలు అన్నారు, 400 హామీలు అన్నారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క గ్యారెంటీ అమలు చేయలేనటువంటి వ్యక్తి. కాబట్టి నువ్వు వెంటనే సీఎంకు పనికిరాననే వ్యక్తి అని కానీ మేము తెలియజేస్తూ ఉన్నాము. అందుకోసమే నీవు ఇచ్చినటువంటి హామీల పైన నీకు అమలు చేయడం చేతలేదు కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్వి స్టేట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే. చెప్పండి, ఏంటి మరి ఇట్లా రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థి పైన కామెంట్లను మీరు ఎట్లా చూస్తారు? మరి ఎందుకు విద్యార్థులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? మేము ఫస్ట్ ఏమంటున్నాం అంటే ఇంజనీరింగ్ వేస్ట్ అంటున్నాం. మేము ఇంజనీరింగ్ వేస్ట్ అంటలేదు, క్రిమినల్ సీఎం వేస్ట్ అంటున్నాం రేవంత్ రెడ్డిని. క్రిమినల్ సీఎం రేవంత్ రెడ్డి వేస్ట్ అంటున్నాం. యాదాద్రిని తీర్చిదిద్దిన ఇంజనీర్లు అందుకు క్రిమినల్ వేస్టా? సెక్రటేరియట్ కట్టినారు ఇంజనీర్లు అందుకు క్రిమినల్ వేస్టా? నువ్వు అక్కడ కూర్చొని పరిపాలిస్తున్నావు కదా, ఇంజనీర్లు ఎందుకు వేస్ట్? ఇలా భారతదేశంలోనే అతి ఎక్కువ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారో అంటే అది సీఎం రేవంత్ రెడ్డి.
అందుకు రేవంత్ రెడ్డి క్రిమినల్ పెట్టుకొని ఇవాళ స్టూడెంట్స్ ఎందుకంటారన్న ఒక్క సంవత్సరంకి 1,10,000 మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతున్నారు, ఇంకా కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్ చదువుతున్నారు ఇంకా ఇంజనీర్. అంటే ఒక్కసారి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒక్కసారి కదిలినారు అనుకో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కుప్ప కూలుతుంది. ఓన్లీ స్టేట్ అంటలేను, మొత్తం భారతదేశంలో మొత్తం అంటున్నా. కాంగ్రెస్ పార్టీ పనే కథమైపోతుంది. రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు కదా స్టూడెంట్స్తోని, ఆల్రెడీ ఒకసారి 2 సార్లు అంటే వదిలేసినాము. మేము కొంచెం జాలీగా వాళ్ళం వదిలేసినాం, ఇప్పటికెళ్ళి వదిలేదు. జంతర్ మంతర్ ఎట్లయితే అయిందో తెలంగాణ స్టేట్లో మరో పెద్ద ఇష్యూ జరగబోతుంది రాబోయే రోజులలో. 100% అది రేవంత్ రెడ్డి మీదకే, కాంగ్రెస్ ప్రభుత్వం మీదకే. ఈయన నాయకులు కానీ రేవంత్ రెడ్డి కానీ ఇమీడియట్గా క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కుప్పకూలుస్తాం అన్న. ఇంజనీరింగ్ 100% అది. చెప్పండి మరి ఎందుకు టార్గెట్ అవుతున్నారు నిరుద్యోగులు, విద్యార్థులు కావచ్చు, లేకుంటే ఉద్యోగస్తులు కావచ్చు? ఇక్కడ 6 గ్యారెంటీలను పక్కకు పెట్టి వీళ్ళని టార్గెట్ చేయవలసిన అవసరం మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమొచ్చింది? అన్న మొన్న సర్వనగర్లో యూత్ డిక్లరేషన్ మీటింగ్ పెట్టాం కదా, రేవంత్ రెడ్డి 2 కళ్ళు పెట్టి చూస్తే సరిపోలే. ఎందుకంటే జనం మొత్తం నిండిపోయారు, జన సముద్రం అయినది. రేవంత్ రెడ్డికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయననే. ఆ యుద్ధం ఎక్కడికి ప్రకటించినాము, సర్వనగర్కి ప్రకటించినాం. కాబట్టి రేవంత్ రెడ్డికి భయం అవుతుంది, గజ 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 అనుకుతున్నాడు. ఓన్కి పిచ్చివాటి ఏం మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద టీచర్స్ మీటింగ్లో ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక పేపర్ ఇస్తే ఆ పేపర్లో అంట జాబ్ అప్లికేషన్ ఫిల్అప్ చేయని కూడా పనికిరాదంట. రేవంత్ రెడ్డికి అసలు ఇంజనీరింగ్ స్పెల్లింగ్ వచ్చా? రేవంత్ రెడ్డికి అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా? చెప్పమని చెప్పన్నా, ఒక ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పమని చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ స్పెల్లింగ్ చెప్పమని. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్పెల్లింగ్ చెప్తే మరి ఏంటి మీ పార్టీ నుంచి ఏం తీశారా? ఇంజనీరింగ్ స్పెల్లింగ్ ఆయన చెప్పిండు అనుకో అన్న, ఇంకొకసారి ఆయన క్వశ్చన్ చేయడం ఆపేస్తామన్నా. మేము క్వశ్చన్ చేయడం ఆపేస్తాం, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం క్వశ్చన్ చేయడం ఆపేస్తాం. ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పమని చెప్పండి. అరే ఆయనకి అసలు గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు, కాన్స్టిట్యూషన్ స్పెల్లింగ్ రాదు, పార్లమెంట్ స్పెల్లింగ్ రాదు. అయినా ఇలా వచ్చి ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు కష్టపడి సెమిస్టర్ అన్ని పాస్ అయిపోయి మేము అందరం కూడా కష్టపడి చదువుకొని పాస్ అయ్యి ఇలా రాష్ట్రానికి దేశానికి సేవ చేయాలని చెప్పేసి మేము అనుకుంటే మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అంటాడా? ఎంత ధైర్యం అన్నా? ఎవరు ఏమంటలేరన్నా. రేపటికెళ్ళి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి అయినంత అయినా వచ్చి సారీ చెప్పకపోతే సివిల్ ఇంజనీర్లు, బీటెక్ ఎవరైతే చదువుకుంటున్నారో సివిల్ ఇంజనీర్లు, తర్వాత ఐటీ ఇంజనీర్లు అందరూ కూడా ఆయన పైన ఉద్యమం ప్రకటిస్తామన్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బేషరత్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ వ్యవస్థకు మాత్రం సారి చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా ప్రశాంత్ స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.